नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। మాండూక్యోపనిషత్తు విచారణ చేస్తున్నాం. 5వ శ్లోకం 5వ మంత్రం. చదవండి అమ్మా. యత్ర సుప్తో న కంచన కామం కామయతే స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో యానందభుక్ చేతోః ప్రాజ్ఞా తృతీయ పాదః. కోర్కెలు కలలు ఏదీ లేని గాఢ నిద్రాస్థితి ఆత్మ యొక్క 3వ పరిమాణం అవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏమీ ఉండవు. గ్రహణ శక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగ్రత్త మరియు స్వప్న స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో యానందభుక్ చేతో ముఖ ప్రాజ్ఞస్తృతీయ పాదః. ఇప్పటి వరకు చతుష్పాతలో 2 పాదములను విచారణ చేశాం. జాగ్రత్త స్వప్నావస్థలను విచారణ చేశాం. 3వ పాదమైనటువంటి సుప్తావస్థను విచారణ చేయబోతున్నాం. ఏది విచారణ చేసినా కూడా లక్ష్యం ఇప్పుడు ఏమై ఉండాలి? సర్వం హేతద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మా సోయమాత్మా చతుష్పాత్. ఈ లక్ష్యాన్ని మరవకుండా ఉండాలి. నేను సుప్తావస్థలో అవ్యవహారీగా ఉంటున్నాను. ఏ నేనైతే జాగ్రత్తావస్థలో వ్యవహారిగా కనబడుతున్నాడు, ఏ నేనైతే స్వప్నావస్థలో ప్రకాశ స్వరూపుడుగా కనబడుతున్నాడు, ఆ నేనే సుప్తావస్థలో అవ్యవహారిగా ఉంటున్నాడు. ఒక్క నేనే జాగ్రత్తావస్థలో వైశ్వానరుడుగా వ్యవహారం చేస్తున్నాడు. ఆ ఒక్క నేనే స్వప్నావస్థలో ప్రకాశ స్వరూపుడుగా ఉండి సర్వాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. సుప్తావస్థలో అవ్యవహారిగా ఉండి, అంటే అవ్యవహారి అంటే ఏమిటండి? తనలో తానుండుట. అవ్యవహారి అంటే అర్థం ఏంటంటే తనలో తానుండుట. ఏమండి, మీరు అది ఆనందమయ కోశం అన్నారు కదండి. కోశము అంటే వ్యవహారం ఉందని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. అంటే పంచకోశాల యొక్క వ్యవహారం ఎవరికి చెప్పాం? అంటే జీవుడికి చెప్పాం. మరి ఆత్మ పంచకోశ వ్యతిరిక్త. పంచకోశ లక్షణాలు దానికి లేవు.
ఏమిటి లక్షణం? కోశం యొక్క లక్షణం అంటే నిన్నది ఆవరించటం. అంటే నీ స్వరూపం నీకు తెలియబడకుండా ఆవరించడం. ఆవరణం అంటే అర్థం ఏంటంటే నీ స్వరూపం ఏదో ఒకటి ఉన్నది, ఆ స్వరూపం ఏకం సద్బ్రహ్మ అయి ఉన్నది. ఆ ఏకం సద్బ్రహ్మ అన్న లక్షణం నీకు తోచకుండా ఉండేటట్లుగా ఆవరించడం. ఇది కోశం యొక్క లక్షణం. కాబట్టి మానవుడు తప్పనిసరిగా అధిగమించవలసినటువంటి కోశం ఏమిటయ్యా అంటే ఆనందమయ కోశం. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. సాధారణంగా విజ్ఞానమయ ఆనందమయ కోశాలను దాటటం చాలా కష్టతరమైనటువంటిది. అంటే మిగిలిన 3 ఎలాగైనా దాటొచ్చు. అన్నమయ కోశాన్ని మీరు దాటాలనుకున్నారండి అంటే తాదాత్మ్యత దాటటం అంటే అర్థం ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ పంచకోశాలతో తాదాత్మ్యతను కలిగి ఉన్నాం, అంటే కలిసిపోతున్నాం. దాంట్లో కలవకుండా ఉండాలనుకున్నాం. అన్నమయ కోశం ఎప్పుడు ఏమడుగుతుంది? అన్నమయ్య 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 అంటూ ఉంటుంది. దాన్ని మీరు స్వాధీనపరచుకోవాలనుకోండి, మితమైన ఆహారం, ఉపవాసం, వ్రతం, దీక్ష ఇత్యాదులతో సదాచారంతో మీరు అన్నమయ కోశాన్ని స్వాధీనపరచుకోవచ్చు. సరే, ప్రాణమయ కోశం. మరి ప్రాణమయ కోశాన్ని ఎలా స్వాధీనపరచుకోవాలండి అంటే ఏకకాలంలో సమప్రాణాయామాన్ని, అనులోమ విలోమ ప్రాణాయామాన్ని నిరంతరాయంగా చేయాలి. 24 గంటలు చేయాలి. అంటే ఇప్పుడు మనం యోగ పద్ధతిలో ఏం చెప్తున్నారు అంటే ఒక జాము కాలమో గడియ కాలమో ప్రాణాయామ అభ్యాసం చేస్తే చాలని అనుకుంటూ ఉంటారు. ఇది స్థూల దేహ ఆరోగ్యం దృష్ట్యా చెప్పేటటువంటిది. జ్ఞానం దృష్ట్యా చూస్తే నీవు నిరంతరాయంగా సమ ప్రాణాయామాన్ని కలిగి ఉండాలి, నిరంతరాయంగా అనులోమ విలోమ ప్రాణాయామాన్ని కలిగి ఉండాలి. ఆ సాధన చేయాలి. నిరంతరాయంగా చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏ పని చేయాలి? నన్ను భౌతికమైన ప్రపంచంలో నన్ను ఏమైనా పని చేసుకోమంటారండి? ప్రాణాయామమే పనిగా పెట్టుకోమంటారా అంటే ప్రాణాన్ని క్రమబద్ధీకరించకుండా నీకు ఎప్పటికీ మనసు క్రమబద్ధీకరించబడదు. మనసు నీ స్వాధీనం అవ్వాలి అంటే తప్పక ప్రాణం క్రమబద్ధంగా జరగాలి. ఇప్పుడు మనకి విషమంగా జరుగుతుంది, అలా విషమంగా జరగకూడదు. అంటే అర్థం ఏంటి? అయితే కుడివైపు ఎక్కువ, లేకపోతే ఎడమవైపు తక్కువ, లేకపోతే ఎడమవైపు ఎక్కువ, లేకపోతే కుడివైపు తక్కువ. ఈ కుడి ఎడమ వ్యవహారం ఎందుకు చెప్తున్నారు అంటే మధ్యలో సుషుమ్నా నాడిలో ప్రాణం జరిగేటప్పుడు నీకు నీ యొక్క స్వరూప జ్ఞాన స్ఫురణ కలుగుతుంది, ఆ ప్రకాశ స్ఫురణ కలుగుతుంది. కాబట్టి తప్పక నువ్వు ఎప్పుడూ కూడా ప్రాణాన్ని నిరంతరాయంగా సుషుమ్నా నాడిలోనే నడుపుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించాలి. నీకేం శక్తి ఉండాలి? నాకు శక్తి లేదండి, శక్తి లేదండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణమే శక్తి స్వరూపం. ఈ సకల అవయవాలు దేనివల్ల పనిచేస్తున్నాయంటే ఆ ప్రాణం వల్లే పనిచేస్తాయి, ఆ ముఖ్య ప్రాణం వల్లే పనిచేస్తాయి, ఆ మహాప్రాణం వల్లే పనిచేస్తాయి. ప్రాణానికి 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటేమిటి? మహాప్రాణం. రెండవది ఏమిటి? ముఖ్య ప్రాణం. మూడవది ఏమిటి అంటే శ్వాసక్రియ. స్థూలంగా చూస్తే శ్వాసక్రియ, సూక్ష్మంగా చూస్తే ముఖ్య ప్రాణం, కారణంగా చూస్తే మహాప్రాణం. అందుకని ఎప్పుడూ నాభీకందం వెనుకకే పోవాలి కానీ ముందుకు రాకూడదు. యోగి అయిన వాడికి, జ్ఞాని అయిన వాడికి ఎప్పుడు ఎలా ఉండాలయ్యా అంటే నాభి ఎప్పుడు వెనక్కి పోవాలి. పరమాచారి అంటూ ఉంటారనమాట. పరమాచారి వారి నాభి వెన్నుకు అంటుకుని కనబడుతుంది. మనందరికీ ఎలా ఉందంటే ఇలా ముందుకు వచ్చేసి, అంత ముందుకు ఎలా వచ్చేసింది? ప్రాణం స్వాధీనం కాలేదు కాబట్టి. ప్రాణం స్వేచ్ఛగా చలించాలండి. మూలాధారం నుంచి సహస్రారం వరకు స్వేచ్ఛగా చలించాలి. ఎంత స్వేచ్ఛగా చలించాలయ్యా అంటే ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, అక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. జ్ఞానికి అలా స్వాధీనమై ఉంటుంది. కాబట్టి ఆ సూక్ష్మ ప్రాణం, ఆ ముఖ్య ప్రాణానికి కుండలిని అని రకరకాల పేర్లు పెట్టబడ్డాయి. దాని ఆకారాన్ని బట్టి పేర్లు పెట్టారు, శక్తి భేదం, వ్యవహార భేదాన్ని బట్టి పేర్లు పెట్టారు. సరే, ఏ నామరూపాలు అయినప్పటికీ కూడా నీ శరీరం నీ స్వాధీనంలో ఉండాలి, నీ ప్రాణం నీ స్వాధీనంలో ఉండాలి, నీ మనస్సు నీ స్వాధీనంలో ఉండాలి. అప్పుడే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం నీ స్వాధీనమై నువ్వు అధిగమనం చేయడానికి వీలవుతుంది. కాబట్టి జ్ఞాని అయిన సాధకుడికి, జ్ఞానయోగ పరిధిలోకి వచ్చినటువంటి సాధకుడికి ఎప్పుడూ కూడా ఏమండి ఎంతకాలం చేయాలి అని అడగడం. ఎందుకని?
మోక్షమే కదా నీ పరమ లక్ష్యం. మోక్షం అనే సిద్ధి కలిగే వరకు కూడా విరమించడం అనే ప్రశ్నే ఉండదు అక్కడ. మిగిలిన సాధనలో ఏమిటంటే నియమకాలం, ఒక నియతి, ఒక కాల నియతిని అనుసరించి సాధనలు చేసే విధానం. అంటే ఈ సిద్ధి కలిగే వరకు, ఇదిగో ఈ బుద్ధి కలిగే వరకు, ఇదిగో ఈ విద్య కలిగే వరకు, ఇదిగో ఈ వ్రతం పూర్తయ్యే వరకు, ఇవన్నీ నియమిత కాల సాధనలు అంటాం. కానీ జ్ఞానయోగంలోకి వచ్చేప్పటికి నియమిత కాల సాధనలు ఉండవు. అందుకని జీవితమే సాధన కదా. సాధన వేరుగా జీవితం వేరుగా ఉండదు అక్కడ. నువ్వు పూర్తిగా పరిణామం చెందిపోవాలి. కాయ పండాలంటే పూర్తిగా పండాలి, కానీ ఓ మూల పండి ఓ మూల పండకపోతే పండని ఎలా అంటాం, ఫలమని ఎలా అంటాం, అనలే. అలాగే నువ్వు ప్రజ్ఞాస్వరూపుడవు, ప్రజ్ఞానం బ్రహ్మ అనే లక్షణం నీలో పనిచేయాలి అంటే నువ్వు ఎక్కడుండి పనిచేయాలని ఇప్పుడు అని అడుగుతున్నాడు. నీవు సుప్తావస్థలో ప్రజ్ఞాస్వరూపుడవు. నీ స్వరూపం ప్రజ్ఞ అక్కడ, నీకు వేరే లేనే లేదు. ఏమంటే నా కర్మేంద్రియాలు ఏమైపోయినాయి? లుప్తం అయిపోయినాయి. నీ జ్ఞానేంద్రియాలు ఏమైపోయినాయి? లుప్తం అయిపోయినాయి. నీ ప్రాణేంద్రియాలు ఏమైపోయినాయి? ఉన్నాయి కానీ తెలియబడ్డం లేదు. ప్రాణాపాన సమాన వ్యానోదానములనే వ్యవహారములు నీ సుప్తావస్థలో పనిచేయడం లేదు. కానీ పనిచేయడం లేదంటే అర్థం ఏమిటండి అన్నారు. ఎరుకతో పనిచేయడం లేదు. వాటంతట అవి కొట్టుకోవాల్సినవి కొట్టుకుంటున్నాయి. అంటే ఇన్వాలంటరీ యాక్షన్సే మనం ఆపటం లేదు. అంటే అర్థం ఏంటి? నా రక్తం ప్రవహించకుండా నేను ఆపేస్తాను, నా ఊపిరితిత్తులు కొట్టుకోకుండా నేను ఆపేస్తాను, నా గుండె కొట్టుకోకుండా నేను ఆపేస్తాను, నా మెదడు పని చేయకుండా నేను ఆపేస్తాను. ఇట్లాంటి విపరీత ప్రయత్నాలు లేవు. ఇవన్నీ విపరీతాలు అన్నారు. అందుకని అలా చేయకూడదు. నువ్వు ఏది హటించకూడదు. జరిగేదాన్ని జరగనివ్వాలి, కానీ నువ్వు అందులో చేరకూడదు. కాబట్టి మొదట్లోనే ఏం చెప్పారు? 3 త్యాగాలు చెప్పారు. ఆ 3 త్యాగాలు ఎప్పుడు గుర్తు? కర్మఫల త్యాగం, సంగ త్యాగం, కర్తృత్వ త్యాగం. జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుందంటే ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్తో పాటు వాలంటరీ యాక్షన్స్ కూడా కలిసిపోతున్నాయి. ఆ వాలంటరీ యాక్షన్లో మనం కలిసిపోతున్నామా, ఇన్వాలంటరీలో కలిసిపోతున్నామా ఆలోచించాలండి. జాగ్రత్త అవస్థలో నీ ప్రాణం పనిచేయడం లేదా? పనిచేస్తుంది. నీ రక్తం ప్రవహించడం లేదా? ప్రవహిస్తుంది. నీ లోపల ఆర్గాన్స్ అన్ని పనిచేయడం లేదా? పనిచేస్తుంది. కానీ నీ తెలివి దానికైనా పనే? నీ వ్యవహారాత్మకమైన తెలివితో దానికేం పని లేదు. వాటంతలో పనిచేయాలి, పనిచేస్తాయి అంతే. మరి ఈ వ్యవహారాత్మకమైన తెలివిలో కలిసిపోయినప్పుడు ఏమైంది? వాటి వేగం పెరిగిపోయింది. పెరిగెట్టావమ్మా, పరిగెడితే అప్పుడు ఏమైంది? ఎగసాస పడుతూ ఉంటాడు. ఎక్కువ ప్రాణం కావాలి, ఎక్కువగా శక్తి ఖర్చు అయిపోతుంది, ఎక్కువ కంబషన్ జరుగుతుంది అక్కడ. దాహక శక్తి పెరిగిపోయింది మనలో. అప్పుడు మరి హంస యొక్క వేగం పెరిగిపోతుంది. మరి పెరగాల వద్దా? పెరగాలి. తరగాల వద్దా? తరగాలి. కాబట్టి వ్యవహారం అంటే ఏమిటి? పెరుగుట తరుగుట అంతే. ఈ సృష్టి మొత్తం మీద వ్యవహారం అంటే ఏమిటి? వృద్ధి క్షయములే వ్యవహారం, వేరే ఇంకేం లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థలోనూ ఏం కనబడుతున్నాయి? వృద్ధి క్షయాలే కనబడుతున్నాయి. స్వప్నావస్థలోనూ ఏం కనబడుతున్నాయి? ఆ వృద్ధి క్షయాలే కనబడుతున్నాయి. సుప్తావస్థలో ఏం కనబడుతున్నాయి? వృద్ధి లేదు, క్షయం లేదు. ఉందా? ఏ వృద్ధి లేదు. ఏమైనా వృద్ధి ఉందా? లేదు. తల్లి గర్భంలో నిద్రపోయినప్పుడు ఎక్కువ ఆనందంతో నిద్రపోయాడండి, బయట పుట్టిన తర్వాత నిద్రపోతే తక్కువ ఆనందంతో నిద్రపోయాడండి అని చెప్పగలవా? గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి ఆనంద స్థితి వృద్ధిక్షయాలు లేని స్థితి. కాబట్టి ప్రతి జీవి కూడా ప్రతిరోజు దేంట్లో పోతున్నాడు? ఆ ప్రజ్ఞాస్థితిలోకి పోతున్నాడు. తన స్వరూప స్థితిలోకి పోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిజానికి నువ్వు నిద్రపోయి లేవగానే ఎందుకు శక్తివంతం అవుతున్నావు? ఎలా శక్తివంతం అవుతున్నావు? నీకు ఎవరిస్తున్నారు అక్కడ శక్తి? చూడండి, పొద్దున్న లేచేటప్పటికి నువ్వు ఖర్చు అయిపోయిన శక్తి అంతా కూడా రికూప్ అయిపోతుంది. అయిపోయి మళ్ళా యాక్టివ్గా తయారైపోయి బయటకు వచ్చేసాడు. అదే ఆ నిద్ర పోలేదండి. ఏమైపోయింది? తోటకూర కాడలాగా వేలాడిపోతూ ఉంటాడు. కంటిన్యూస్గా డే అండ్ నైట్ పనిచేశాడండి. మర్నాటికి ఏమైపోతాడు? నీరసం అయిపోయాడు. ఏమన్నావు? ఏమి నీరసంగా కనబడుతున్నావు అంటే ఏమన్నాడు? రాత్రంతా నిద్రపోలేదండి అన్నాడు. ఒరే, నిద్రపో, తింటున్నావు కదా, 3 సార్లు కాబట్టి 6 సార్లు తిను, నిద్రపోమాక అన్నాం అనుకోండి, ఏమంటాడు?
నాట్ పాసిబుల్ అండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? కాసేపు మీరు వదిలేసే పడుకొని వస్తాను. మళ్ళా పునః ఆ జ్ఞానశక్తి పూరించబడాలి అంటే వ్యవహార శక్తి కావాలా, నీకు జ్ఞానశక్తి కావాలా? ఇప్పుడు వాస్తవానికి జ్ఞానశక్తి లేకుండా క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి పనిచేయడం లేదు. జాగ్రత్తావస్థలో క్రియాశక్తి చాలా సక్రియాత్మకమై కనబడుతోంది, ఇచ్ఛాశక్తి కూడా సక్రియాత్మకమై కనబడుతోంది. కానీ స్వప్నావస్థలో ఇచ్ఛాక్రియాశక్తులు సంకల్పాత్మకమై కనబడుతున్నాయి. అక్కడ క్రియాత్మకం కాదు, అది సంకల్పాత్మకం. కేవలం సంకల్పం వరకే ఉన్నప్పుడు స్వప్నావస్థగా ఉంది, క్రియాత్మకంగా వచ్చినప్పుడు వ్యవహారంగా జాగ్రత్తావస్థలోకి వచ్చేశాడు. తానుగా జ్ఞానశక్తిగా నిలకడ చెందినప్పుడు సుప్తావస్థలో ఉంటుంది. కాబట్టి నీ జ్ఞానం ఖర్చు అయిపోతుంది వ్యవహారంలో. మళ్ళా జ్ఞానం సముపార్జించడం లేదని నేను నేర్చుకోవట్లేదంటే అలా వ్యవహార జ్ఞానం రానాయన. కాబట్టి నీ వ్యవహార జ్ఞానం పని చేయాలి అంటే తప్పక నువ్వు ఎప్పుడు ఎందులోకి వెళ్ళి విశ్రమించాలి? స్వరూప జ్ఞానంలోకే వెళ్ళి విశ్రమించాలి. నువ్వు ఎంతగా వ్యవహారంలో విశ్రమిస్తానన్నా అది పూర్ణమైనటువంటి శక్తిని పొందజాలదు, ఇవ్వజాలదు. నువ్వు ఎన్ని బాటిల్స్ సెలైన్ పెట్టించుకో, వాడికి నిద్ర పోయిందనుకోండి ఏమైపోతుంది? చాలా ప్రమాదం వచ్చేస్తుంది. అందుకని పక్కనే రెస్టిల్ ఓ ట్యాబ్లెట్ పెడతాడు. ఎందుకని? నీకు విశ్రాంతి లేదు, మైండ్కి విశ్రాంతి లేదు. సమస్య ఇప్పుడు ఎవరికి విశ్రాంతి లేదు? మైండ్కి లేదు, మనసుకు విశ్రాంతి రావడం లేదు. ఏమండి, మనసు కూడా యంత్రమే కదా. మనసు కూడా యంత్రమేనా? మనసు నేనా? మనసే నేనని అన్నవాడికి ఈ సమస్యలన్నీ వచ్చేసి మనోమయ కోసం నేను ఎలా అవుతాను? అది సంకల్ప వికల్పాత్మకం మనహ కదా. మరి నేనెందుకు అవుతాను? నేను సాక్షిని కదా, నేను ఆత్మస్వరూపుణ్ణి కదా, నేను బ్రహ్మస్వరూపుణ్ణి కదా. మరి నాకు సంకల్ప వికల్పాలతో పని వచ్చింది, నాకేం పని లేదు అని ఎవరైతే ఉన్నారో వాడి గురించి చెప్తున్నారు ఈ 3వ పాదంలో. ఏమని చెప్తున్నాడు? ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన. స్వప్నము లేదు, జాగ్రత్త లేదు, కోరిక లేదు, వ్యవహారము లేదు, వ్యయము లేదు, వృద్ధి లేదు. అక్కడ ఏమేమి లేవట? ఏవేవైతే జాగ్రత్తావస్థలో ఉన్నాయో అవేమీ అక్కడ లేవు, ఏవేవి స్వప్నావస్థలో ఉన్నాయో అవేమీ అక్కడ లేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండూ లేకుండా సుషుప్త్యస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో. ఎవరండి నువ్వు ఇప్పుడు అని అడిగాం. ఉన్నావా లేవా? ఉన్నాను. ఎవడు నువ్వు ఇప్పుడు? ప్రజ్ఞానఘనం ఆనందమయం. జాగ్రత్తావస్థలో కూడా నువ్వు ఆనందమయుడవే, ప్రజ్ఞానఘనుడవే, అది నీ స్వరూపం. స్వప్నావస్థలో కూడా నువ్వు ప్రజ్ఞానఘనుడవే, ఆనంద స్వరూపుడవే. నీ స్వరూపం ఆనందం, సుఖ దుఃఖాలు కాదు. నీ స్వరూపం ప్రజ్ఞాన ఘనం, అంతేగాని నీ స్వరూపం ఇచ్ఛా, క్రియ, జ్ఞాన, శక్తి, వ్యవహారం కాదు. నువ్వు సత్తా స్వరూపుడు. శక్తికి సత్తాకి భేదం తెలిసిన వాడికి మాత్రమే ఈ సుషుప్తి అవస్థకు సాక్షిగా నిలబడగలుగుతాడు. అంటే అర్థం ఏమిటి? వ్యవహార సహితమైనటువంటిది శక్తి, అవ్యవహారమైనటువంటిది సత్తా. ఎప్పుడు కూడా బ్రహ్మసత్తా, గురుసత్తా అని ప్రయోగిస్తాం వేదాంతంలో. బ్రహ్మం అనేది సత్తా స్వరూపమే కానీ శక్తి స్వరూపం కాదు. అంటే ఒక సత్తాలో నుంచి 5 శక్తులు ఉద్భవిస్తాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి. ఈ 5 శక్తి స్వరూపాలు కూడా బ్రహ్మములో నుంచే ఉద్భవించినవి, పరములో నుంచే ఉద్భవించినవి. అది సత్తా స్వరూపం. వ్యవహారానికి దిగి వచ్చినప్పుడు శక్తి అని పిలువబడుతోంది. మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏదో పానీయం పుచ్చుకున్నారు. పుచ్చుకున్నప్పుడు ఏమండి మీ కాఫీలో చెరుకు రసం కలిపారా లేదా అని అడిగాం. కాఫీలో చెరుకు రసం ఎలా కలుపుతారండి అన్నాం. అదేనండి పంచదార వేశారా లేదా అని అడిగాం. పంచదార చెరుకు రసం నుంచే తయారైంది. చెరుకు రసం ఏమో శక్తి స్వరూపం, పంచదారేమో సత్తా స్వరూపం. అని క్రిస్టలైన్ ఫామ్ అంటున్నాం.
ఘనస్వరూపం. ఏమండి మీ ఒంట్లో సముద్రం ఉందా లేదా అని అడిగాం. మీ ఒంట్లో సముద్రం ఉందా ఏమిటి? సముద్రం యొక్క ఘనస్వరూపం ఏమిటి? ఉప్పు. ఉప్పు లేకపోతే నీరసం వచ్చేస్తుంది నీకు. అందుకని మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తే ఏం పెడతాడు? ఉప్పు నీళ్ళే పెడతాడు. అంతేనండి. అంటే మీ ఒంట్లో సముద్రం ఉందా అని అడిగామనుకోండి, సముద్రం ఉండవేమిటండి, ఉన్నాయి నాయన, సాల్ట్స్ అన్నీ అవే. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఒక మార్మికమైన భాషను వేదాంతంలో వాడారు. ఇక్కడి నుంచి అంతా ఒక మార్మికమైనటువంటి రహస్యాన్ని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రజ్ఞానఘనుడను అని జాగ్రత్తావస్థలో ఎవడైతే గుర్తించాడు, నేను ఆనంద స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను అనే లక్షణాలను ఎవరైతే గుర్తించాడో ఆ లక్షణాలతో సుప్తావస్థలో ఉండాలట. ఎందుకని? నేను ఏమైనా చేస్తానండి, చేయటం కుదరదు. అక్కడ సుప్తావస్థలో ఏం కుదురుతుందంటే ఉండటమే కుదురుతుంది అంతే. సమాధినిష్ఠుడవై సాక్షి స్వరూపుడవై ఆత్మభావంలో ప్రకాశస్వరూపంతో ప్రజ్ఞాన ఘన స్వరూపంతో ఆనంద స్వరూపంతో ఉండడమే వీలవుతుంది తప్ప నేను జపం చేస్తానండి గాఢ నిద్రావస్థలో చేయడం కుదరదు, నేను ధ్యానం చేస్తానండి అదంతకంటే కుదరదు. ఎందుకని? ఏ చేత కుదరదు. అక్కడ చేయడానికి ఇంద్రియాలు లేవు. చేయడానికి ఇంద్రియాలు పనిచేస్తేనే కదా నువ్వు ఏదైనా వ్యవహరించేది. నీ సుప్తావస్థలో నీకే ఇంద్రియాలు లేవు. మరి అసలు లేవా? ఉన్నాయా? ఉన్నాయి. కానీ అవ్యవహారి అనేటువంటి స్థితిలోకి మారిపోయింది. ఇంకేమైపోయినాయి? తన లోపలికి తాను ముడుచుకున్నాడు. ఒక డిప్పలోకి ఎట్లా అయితే తాబేలు ముడుచుకుందో అలా ముడుచుకున్నాడు. ఇదే మాట స్వప్నావస్థలో కూడా చెప్పాడు, ముడుచుకుంటున్నాడని. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? బయటికి రాకుండా ముడుచుకున్నాడు. ఇప్పుడు ఎలా ముడుచుకున్నాడు? శాంతం బయటికి రాకుండా ముడుచుకున్నాడు. తనలో తాను మునిగిపోయాడు. అది ప్రజ్ఞాన ఘనం. ప్రజ్ఞాన ఘన ఏవానందమయో హ్యానంద భుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదట్లో ఎవడు? మొదటి పాదంలో స్థూల భుక్, రెండవ పాదంలో ప్రవివిక్త భుక్, మూడో పాదంలో ఆనంద భుక్. అదిట మన యొక్క వ్యవహారం ప్రకారం. అంటే నువ్వు జీవుడుగా ఉన్నంతసేపు కూడా, అంటే త్రిగుణాత్మకమైనటువంటి జీవుడుగా ఉన్నంతసేపు, మాయా సంగత్వం ఉన్నంతసేపు కూడా నీకు ప్రియ మోద ప్రమోదములనేటువంటి పరిణామం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది ఆనందమయ కోశం. పరిణామం జరుగుతూ ఉంటుంది. జీవభావంలో ఉన్నంతసేపు కూడా నీకు ప్రియాప్రియాలు పనిచేసినంతసేపు కూడా, ద్వంద్వానుభవాలు పనిచేస్తున్నంతసేపు కూడా, త్రిగుణాత్మకమైన అనుభవం కలుగుతున్నంతసేపు కూడా నీ గాఢ నిద్రావస్థలో ఒక మార్పు వస్తుంది. ఏమిటది అంటే ప్రియము, మోదము, ప్రమోదము. ఈ ప్రియమోద ప్రమోదములనే వ్యవహార శూన్యం అవ్వాలట. మొదటి రెండింటిలో ఏం చెప్పారు? నీ లక్ష్యం ఏమిటయ్యా? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా. అది కదా ఆత్మస్వరూపం. మరి నువ్వు ఈ గాఢ నిద్రావస్థ నేనేనవచ్చా? అనకూడదు. ఈ గాఢ నిద్రావస్థ కూడా ఒక పాదమే, అంతేగాని అది నువ్వు కాదు. నువ్వెవరు? బ్రహ్మస్వరూపుడు. నువ్వెవరు? ఆత్మస్వరూపుడు. నువ్వెవరు? సత్యస్వరూపుడు. నువ్వెవరు? జ్ఞానస్వరూపుడు. నువ్వెవరు? ప్రకాశస్వరూపుడు. నువ్వెవరు? ప్రజ్ఞాన ఘనుడవు. అంతేగాని మిగిలినవేవి నువ్వు కాదు. నేనెవరు అన్న ప్రశ్నకు గాఢ సుషుప్త్యావస్థలో సమాధానం చెప్పాలనుకున్నాను. ఇప్పటి వరకు నేనెవరన్న ప్రశ్న అసలు తల ఎత్తలేదు. జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో నేనెవరనే ప్రశ్నకి తావే లేదు. ఎందుకని? అక్కడ రకరకాల వ్యవహారాలు అడ్డం వచ్చినాయి. ఆ వ్యవహారాలన్నింటినీ తోసేసాడు. ఇప్పుడు తోసేసి తనలో తాను మునిగాడు. తనలో తాను మునిగేటప్పుడు ఒక ప్రశ్న వచ్చిందట, నేనెవరు? స్థూల భుక్క, ప్రవివిక్త భుక్క, ఆనంద భుక్క. ఇప్పుడు నా అనుభవంలో 3 అనుభవాలు కనబడుతున్నాయి. నేనెవరన్న ప్రశ్న వేసుకున్న వాడికి 3 అనుభవాలు కనబడుతాయి. ఒకడెవడు? స్థూల భుక్కు. రెండోవాడెవడు? ప్రవివిక్త భుక్కు. మూడోవాడెవడు?
ఆనందభుక్. ఎలా చెప్తావండి నువ్వు ఆనందభుక్ అని అన్న? ఏముందండి, నిన్న ఉదయం పులిహార తిన్నాను, ఆనందమే. ఇవాళ ఉదయం దద్దోజనం తిన్నాను, ఆనందమే. నిన్న యాపిల్ తిన్నాను, ఆనందమే. ఇవాళ గ్రేప్స్ తిన్నాను, ఆనందమే. ఎండ్ రిజల్ట్ వ్యవహారం అంతా ఎక్కడికి తీసుకోబడుతుందంటే ఆనందం అనే లక్షణంలోకి సమీకరించబడుతోంది. మరి అప్పుడు నేను ఆనందభుక్కేగా. వ్యవహారంలో కూడా నేనెవరిని? ఆనందభుక్కే. అది జాగ్రత్త వ్యవహారమే కావచ్చు, స్వప్న వ్యవహారమే కావచ్చు, నేనెప్పుడు ఎవరిని? ఆనందభుక్కే అయి ఉన్నాను. నా స్వరూపం మారడం లేదు. కాకపోతే చూచేవాడికి స్థూలభుగ్గా ఉన్నాను, చూచేవాడికి ప్రవివిక్త భుక్గా ఉన్నాను, చూచేవాడికి ఆనందభుగ్గా ఉన్నాను. కానీ నా స్వరూపంలో, వాస్తవ లక్షణంలో, బ్రహ్మములో ఆనందం లేదు. అసలు ఆనందమే లేదు. అందుకని ఏమంటున్నాడు? చేతో ముఖ ప్రాంగ్యస్తృతీయ పాద. నేను ఎటువంటి ముఖం కలిగినటువంటి వాడిని? చైతన్యం అనే ముఖం మాత్రమే ఉంది నాకు. చైతన్యం అనే స్వరూపం ఒకటే ఉంది నాకు. చైతన్యానికి ఆనంద లక్షణం లేదు నాకు. నేను కేవల చైతన్యమాత్రుడను, కేవల సత్తామాత్రుడను, కేవల బ్రహ్మస్వరూపుడను. కేవల బ్రహ్మమే అంటే ఏమిటండి అన్నారు. చిత్తు ఆనందములు లేవురా నాయన నా దగ్గర. సమిష్టికి చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వ్యష్టికి చెప్పేశాడు, అయిపోయింది. సమిష్టికి ఏం చెప్తున్నాడు? సచ్చిదానందం అనే 3 లక్షణాలు ఉంటేనే సృష్టి ఉంది, లేకపోతే లేదు. సృష్టి కూడా వెనక్కి తీసుకోబడుతోంది. ఇప్పుడు సృష్టి ఎలా వెనక్కి తీసుకోబడుతోంది? సద్వస్తువు అయినటువంటి బ్రహ్మము నుంచి చిత్ అనేటువంటి ఆభాస కలిగింది. చిత్ అనే ఆభాస నుంచి ఆనందం అనేటటువంటి నిర్ణయం వచ్చింది. మరి వెనక్కి తీసుకునేటప్పుడు ఏమైందంటే ఆనందం వెళ్ళి చిత్తులో కలిసిపోయింది, చిత్తు వెళ్ళి సత్తులో కలిసిపోయింది. కేవల సత్తుగా నిలబడిపోయాడు. మరి ఆ కేవల సద్వస్తువే బ్రహ్మము. బ్రహ్మము యొక్క ఆభాసే చిత్. అట్టి ఆభాస యొక్క అనుభవ నిర్ణయమే ఆనందము. ఏమండి, పంచభూతాలు ఏర్పడడం వల్ల ఎవరికి ఆనందం వచ్చింది? పాంచభౌతిక దేహం ఉండడం వల్ల నాకు ఆనందం కలుగుతుందంటే నాకేదో అర్థమైంది. పంచభూతాలు ఉండటం వల్ల ఎవరికి ఆనందం చెప్పగలం? ఎందుకని ఈ పంచభూతాలు తయారు చేసిన వాడు ఎవడు? ఈశ్వరుడు. ఈ పంచభూతాలు ఎవరి వల్ల ఏర్పడ్డాయి? బ్రహ్మము వల్ల ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఆ బ్రహ్మమునకు కూడా నేను ఆనంద లక్షణం చెప్పవచ్చా? నేనెవరంటే ఇందాక బ్రహ్మమని సమాధానం చెప్పుకున్నాం కదా. మరి ఆ బ్రహ్మమునకు ఆనంద లక్షణం ఉందా? అది తెలియాలి అంటే చతుర్థ పాదాన్ని విచారణ చేయాలి. సుప్తావస్థ వరకే విచారణ చేసినప్పుడు ఏమైంది? ఆనందభుక్. ఉదాహరణ చెప్తా. ఓ చిన్న పిల్లవాడిని తల్లి పెంచుతోంది. పిల్లవాడు ఏదో ఏడుస్తున్నాడు. వాడికి ఇంకా సంవత్సరం లోపలే వయసు. పిల్లవాడు ఏడుస్తున్నాడా, ఆనందపడుతున్నాడు? సూపర్లకు ఎలా కనపడుతుంది? ఏడుస్తున్నాడు కనపడు. కానీ లోపల వాడు ఎవరిని అడుగుతున్నాడు? వాళ్ళ అమ్మను అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు రమ్మనమని. అంతేనా కదా? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాడి భావంలో ఉందా లేదా? ఉంది. బాహ్యంలో లభించలేదని ఏడుస్తున్నాడు. భావంలో లభించినటువంటిది బాహ్యంలో లభించలేదని ఏడుస్తున్నాడు. ఇప్పుడు భావంలో ఆనందం, బాహ్యంలో దుఃఖంగా కనబడుతుంది. ఇదిట సుప్తావస్థ అంటే. ఎప్పుడెప్పుడైతే జాగ్రత్తావస్థకు దిగొస్తున్నావో అప్పుడప్పుడల్లా నీ ఆనంద భుక్ లక్షణం స్థూల భుక్ లక్షణంగా మారగానే నీకు దుఃఖం వస్తుంది. నీవు ప్రవివిక్త భుక్గా స్వప్నావస్థలోకి దిగి రాగానే నీకు దుఃఖం వస్తుంది. అసలు నేను ఆనంద భుక్ నుంచి ఎందుకు కదలాలండి? దీనికి శివసూత్ర సంహితలో ఒక మాట చెప్తాడు. మామూలుగా మనం అర్థం చేసుకుంటే, కనురెప్పలు కదలచటానికి కూడా వాడు అలసుడాట. నేను ఎందుకు కదపాలి కనురెప్పలు? అమ్మవారు సదాశివుని అడిగిందట, కాస్త కనురెప్పలెత్తి చూడవయ్యా. శివానంద లహరిలో కూడా ఉంటుందండి. కాస్త కనురెప్పలెత్తి ఆ ఓరకంట కటాక్షిస్తే మేము బయటపడిపోతాం కదా, మాకు మోక్షం వచ్చేస్తుంది కదా. సదాశివుడు ఏమన్నట?
ఇప్పుడు నేను కనురెప్పలు ఎందుకు కదల్చాలి అసలు? నాకేం అవసరం అసలు? నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను. మా కోసం కనురెప్పలు ఎందుకు చూడవయ్యా? మీరు ఎక్కడున్నారు? వేరే ఎక్కడున్నారు? నువ్వు వేరే ఎక్కడున్నావు? నువ్వు వేరే ఉన్నాననే భ్రాంతికి లోనవడం చేత నన్ను ప్రాధేయపడుతున్నావు. అసలు నన్ను ప్రాధేయపడవలసిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? నీకు నాకు భేదం లేదు కదా, ప్రజ్ఞాన ఘనుడవు కదా, విజ్ఞాన ఘనుడవు కదా, సుజ్ఞాన ఘనుడవు కదా, నీ స్వరూపం కదా అది. ఎందుకు అసలు జ్ఞానస్థితి నుంచి ఆనంద స్థితిలోకి ఎందుకు వచ్చావు? ఆనందభుక్ ఎందుకు అయ్యావు? ఆనందభుక్ అవడం వలన నీలోని అంశీభూతములుగా ఆ ప్రవివిక్త భుక్కు, ఆ స్థూల భుక్కు ఉన్నాయి. సముద్రంలోనే మేఘాలు ఉన్నాయి, సముద్రంలోనే వర్షం ఉంది, సముద్రంలోనే నదులు కూడా ఉన్నాయి. ఎవరు బయటికి రమ్మన్నారు? వాటి ఎవరైనా రమ్మని అడిగారా? భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సముద్రాన్ని ప్రార్థించారా? మాకు మేఘాలనివ్వమ్మా, మాకు వర్షాన్ని ఇవ్వమ్మా, మాకు నదులనివ్వమ్మా అని మనం ఏమైనా సముద్రాన్ని ప్రార్థించామా? ప్రార్థించలేదు కదా. మేమెందుకు ప్రార్థిస్తామండి? మాకు ఆల్రెడీ ఈశ్వర ప్రసాదంగా ఆల్రెడీ వర్షం లభిస్తుంది, నదులు లభిస్తుంటే మళ్ళీ సముద్రాన్ని ప్రార్థించడం ఎందుకు? సముద్రం శోషించబడితే అప్పుడు ఇవే ఉంటావు, ప్రార్థించడానికి ఉండవు అప్పుడుగా. అందుకని ప్రళయకాలంలో ఏం జరుగుతుందట? ఏకకాలంలో ద్వాదశాదిత్యులు ప్రకాశిస్తారు. ఏకకాలంలో ఇప్పుడు ఒక సూర్యుడు ప్రకాశిస్తేనే స్కార్చింగ్ సన్ అండి, మనం తట్టుకోలేకపోతున్నామండి అంటున్నాం. కానీ మరి ఏకకాలంలో ద్వాదశాదిత్యులు ప్రకాశిస్తే ఎంత ప్రకాశం వస్తుందో అంత ప్రకాశం సూర్యుని వల్ల వస్తుంది. ఈ విల్ బికమ్ ఎ రెడ్ జైంట్. ఎంత రెడ్ జైంట్ అయ్యా? పెరిగిపోతూ 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 ఈ మొత్తం 9 గ్రహాలని దానిలో కలిపేసుకుంటాడు. పెద్దగా వైట్ జైంట్గా మారిపోతాడు. రెడ్ జైంట్ కాస్త వైట్ జైంట్గా మారిపోతాడు. తర్వాత ఒకేసారి గప్పుమని ఆరిపోతుంది. దీపం ఆరిపోయేటప్పుడు ఎట్లా ఆరిపోతుంది? గప్పుమని ఆరిపోతుంది అంతే. బ్లాక్ హోల్. దెన్ ఇట్ విల్ బికమ్ ఎ డెడ్ స్టార్. దెన్ ఇట్ విల్ బికమ్ ఎ బ్లాక్ హోల్. అదే సూత్రాన్ని మనం ఉపనిషత్తుల్లో కూడా చెప్పాం. మనం కూడా జాగ్రత్త అవస్థలు ఎలా ఉన్నామట? ఎన్ని కార్యాలు, ఎన్నెన్ని పనులు, ఎన్నెన్నో చేసినట్టు కనబడుతుంది. కళ్ళు మూస్తే అయిపోయింది, ఫినిష్డ్. స్వప్నావస్థలో ఎన్నెన్నో కార్యాలు చేసినట్టు, ఎన్నెన్నో వ్యవహారాలు చేసినట్లుగా కూడా కనబడుతుంది. కన్ను మూస్తే ఏమైంది? సుప్తావస్థలోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? వాడు ఈఫిల్ టవరు లేదు, ఈ తాజ్మహల్ లేదు. ఉన్నాయా ఎక్కడైనా? ఏం లేదు. కాశీ వెళ్ళాడా? రామేశ్వరం వెళ్ళాడా? ఇప్పుడు గాఢ నిద్రావస్థలో. కాశీ వెళ్ళలేదు, రామేశ్వరం. కానీ ఎక్కడికి వెళ్ళాడు? తనలోకి తాను వెళ్ళాడు. ఆనందఘనుడు, ప్రజ్ఞానఘనుడు అయినటువంటి స్థితిలోకి చేరాడు. ఇదంతా కూడా అయమాత్మ బ్రహ్మము. ఆ సుషుప్తావస్థలో కూడా ఉన్నది ఏమిటయ్యా అంటే అయమని నేనున్నది, ఆ నేను ఆత్మస్వరూపమే అయి ఉన్నది, ఆ నేను సమిష్టిగా బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది. సృష్టి స్థితి లయములందు మార్పు చెందనిదేదో అది ఏ బ్రహ్మము అనే నిర్వచనాన్ని మనకి ఈ తృతీయ పాదం సూచిస్తుంది. బ్రహ్మాండ సృష్టి స్థితి లయములలో మార్పు చెందనిది ఏదో అది ఏ బ్రహ్మము. అందుకని ఏమంటున్నాడు చివరిలో? చేతో ముఖ ప్రాంగ్యస్తృతీయ పాద ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానందభుక్ చేతో ముఖ ప్రాంగ్యస్తృతీయ పాద. ఇప్పటి వరకు 3 పాదములు చెప్పినటువంటి మండూక మహర్షి 4వ పాదం అతి ముఖ్యమైనటువంటి పాదము. ఈ 4గా చెప్పబడే వాటిలలో ఈ 4వది లక్ష్యం అన్నమాట. ఎప్పుడు కూడా ఈ లక్షణాన్ని ఆశ్రయించి మానవుడు మహర్షి అవ్వాలి. ఈ 4వ స్థితిలో ఉన్న వారందరూ కూడా మహర్షులు. తృతీయ పాదంలో ఉన్న వాళ్ళందరూ ఋషులు. ద్వితీయ పాదంలో ఉన్న వాళ్ళందరూ మునులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయ పాదంలో ఉన్న వాళ్ళందరూ మునులు, తృతీయ పాదంలో ఉన్న వాళ్ళందరూ ఋషులు, చతుర్థ పాదంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహర్షులు. ఏమండి మరి మా సంగతో?
ప్రథమ పాదంలో ఉన్న వారందరూ స్థూల భుక్కు కదా, వారందరూ ఎవరు? జీవులు. వైశ్వానరులందరూ జీవులు. అర్థమైందండి? మనం ఒక్కళ్ళమే కాదు, సకల జీవరాశి 84 లక్షల జీవరాశులలోనూ వైశ్వానరుడు ఉన్నాడు. కాబట్టి జీవం అంతా కూడా స్థూల భుక్. ఎవరైతే ప్రాణాన్ని మనస్సుని స్వాధీనపరుచుకొని మౌనిగా మారాడో, మునిగా మారాడో అతడు ద్వితీయ పాదంలోకి వచ్చాడు. ఎవడైతే బుద్ధి, చిత్తము, అహంకారాన్ని స్వాధీనపరుచుకుని ప్రత్యేగాత్మ స్థితిలో తృతీయ పాదంలో ఉన్నాడో వాడు ఋషి. ప్రత్యేగాత్మ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఋషులు. ఎవరైతే కూటస్థం అనేటటువంటి చతుర్థ పాదంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మహర్షులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయో హి భూతానాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా చదవండి. అర్థం: ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే సర్వము తెలిసినవాడు, ఇతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికి మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి వినాశనానికి కూడా ఇతడే కారణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతనినే మనం హిరణ్యగర్భుడని, ఇతనినే మనం ఈశ్వరుడని, ఇతనినే బ్రహ్మమని, ఇతనినే పరమాత్మ అని మనం ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్నింటికీ మూలము కూడా ఇతడే. సర్వకారణమీశ్వరం అని చెప్పబడేవాడు కూడా ఈ నాలుగవ వాడే. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామ్యేష యోనిః. ఇప్పటి వరకు ఈ శబ్దం వేయలేదండి. చాలామందికి స్థూల భుక్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇంద్రియ సమానమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట. కానీ ఇది ఇంద్రయోని అని, బ్రహ్మయోని అని పిలువబడు. ఏమిటయ్యా అంటే, ఏ స్థానం నుంచి బ్రహ్మాండం ఉద్భవించిందో ఆ బిందు స్థానానికి ఇంద్రయోని, బ్రహ్మయోని అని పేరు. ఆరిజిన్ అన్నమాట. అక్కడి నుంచి బ్రహ్మాండం ఉద్భవించింది. అంతకుముందు ఎలా ఉంది? ఉద్భవించక ముందు ఎలా ఉందండి? పరమాత్మగా ఉంది. ఈ బ్రహ్మాండం ఉద్భవించక ముందు ఎక్కడుంది? ఎవరిలా ఉంది? పరమాత్మగా ఉంది, బ్రహ్మముగా ఉన్నది. ఒక సంకల్పం చేత ఉద్భవం వచ్చింది. బిందు స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క సంకల్పం చేత ఈ బ్రహ్మాండం అంతా అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితికి వచ్చింది. అందుకని క్రమసృష్టి ఏం చెప్పారు? బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్మహత్ మహదోర్మహదహంకార మహదహంకారోదాకాశ ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నయోరాప అపయోర్పృథ్వీ పృథ్వీయోరన్నం అన్నంయోర్జీవ అని క్రమసృష్టి చెప్పారు. ఇందులో మహదహంకారంలో నుంచి ఆకాశం వచ్చింది. శరీరమే నేను అనేవాడు దేహాత్మభావంతో ఉన్నవాడేమో జీవాహంకారాన్ని కలిగి ఉన్నాడు. బ్రహ్మాండమే నేను అనే అహంకారాన్ని కలిగి ఉన్నవాడేమో మహదహంకారాన్ని కలిగి ఉన్నాడు. మరి వీళ్ళిద్దరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారండి? బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్మహత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మహత్తులో నుంచి ఆ మహదహంకారం వచ్చింది. ఆ మహదహంకారం అనే కర్త వచ్చిన తర్వాత పంచభూతాలు పంచీకరించబడ్డాయి. అంతకుముందు పంచీకరించబడలేదు. కాబట్టి మహత్స్థితిలో ముందు మహదహంకారం తోచిన తర్వాతే పంచభూతాత్మకమైనటువంటి పంచీకరణ జరిగి పంచభూతాత్మక సృష్టి అంతా జరిగింది. కాబట్టి ఈ మహదహంకారాన్ని సర్వేశ్వరుడు అనాలా? ఇప్పుడు నేను మహత్తుని సర్వేశ్వరుడు అనాలా? నేను అవ్యక్తాన్ని సర్వేశ్వరుడు అనాలా? అంటే ఇవేవి సర్వేశ్వరుడు అనడానికి సరిపోవు. బ్రహ్మణోరవ్యక్త, ఏ బ్రహ్మమైతే అవ్యక్తమునకు ముందున్నదో ఆ బ్రహ్మమే సర్వేశ్వరుడు. ఆ బ్రహ్మమును ఎరుగుటయే ప్రజ్ఞానము, ఆ బ్రహ్మముగా ఉండుటయే విజ్ఞానము, ఆ బ్రహ్మము యొక్క నిర్ణయమును కలిగి ఉండటయే సుజ్ఞానము. కాబట్టి
జాగరూకుడవై ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామ్యేష యోని సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. భూతానాం అన్నాడే కానీ జీవానాం అన్నా. చూడండి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్తున్నాడు? బ్రహ్మము నుంచి మహదహంకారము పంచభూతాల వరకే చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి చెప్పటల్లా, వ్యష్టికి చెప్పటం లేదు. ఒక వ్యష్టి పుట్టాడా, ఓ వ్యష్టి పెరిగాడా, ఓ వ్యష్టి పోయాడా అన్నదాకా చెప్పటల్లా. ఎక్కడి వరకు చెప్తున్నాడు? బ్రహ్మాండ సృష్టి వరకే చెప్తున్నాడు. అసలు పిండాండం మనకు లెక్కలేదు. ఎందుకు లెక్కలేదయ్యా అన్న. ఎందుకు లెక్కలేదంటే నువ్వు లేవురా నాయన. ఎక్కడ లేకుండా పోయాడు? సుప్తావస్థలోనే లేకుండా పోయావు. ఎలా లేకుండా పోయావు? నువ్వు ప్రజ్ఞాన ఘనం, నువ్వు ఆనంద భుక్కు. ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అక్కడ లేవు కదా. అది వెళ్ళి సముద్రంలో కలిసిపోయి, కలవక ముందు చాలా వ్యవహారం జరిగింది అక్కడ. నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత నీకున్నటువంటి వ్యవహార ప్రజ్ఞ ప్రజ్ఞాన ఘనంలో వెళ్ళి కలిసిపోయింది. ఇప్పుడు ప్రజ్ఞాన ఘనమే వ్యవహార ప్రజ్ఞగా పరిమితంగా కనబడుతుంది అంతే. అంటే అర్థం ఏంటండి? ఒక అమ్మాయే అమ్మాయింది, అమ్మే అమ్మమ్మ అయింది, అమ్మమ్మే తాతమ్మ అయింది. అమ్మాయి అనే లక్షణం పోయిందా? పోలేదుగా. అది స్వరూపం కదా. అలాగే నీవు బ్రహ్మస్వరూపం కదా. ఒక పురుషుడే తండ్రిగా ఉన్నాడు, ఉద్యోగిగా ఉన్నాడు, అనేక పాత్రలు వేశాడు, తాతగా ఉన్నాడు, పూజాకాలంలో బ్రాహ్మడుగా ఉన్నాడు, వ్యవహార కాలంలో మరో రీతిగా ఉన్నాడు. ఇలా అనేక రూపాలు అనేక పాత్రలలో వ్యవహారం చేస్తున్నదంతా ఒకే స్వరూప జ్ఞాన ప్రతిబింబమే కదా, ఒకే ప్రజ్ఞానం యొక్క ప్రతిబింబమే కదా. కాబట్టి నీవు సర్వకాలము సర్వేషు సర్వత్రా సర్వదా అహం బ్రహ్మాస్మిగా ఉండాలా, అయమాత్మ బ్రహ్మముగా ఉండాలా? ఇది విశదీకరిస్తున్నాడు. ఇక్కడి నుంచి విశదీకరించేదంతా ఇంతకుముందు ఎక్కడ దాకా చెప్పేశాడు? ఇప్పుడు ప్రజ్ఞాన ఘనం దాకా చెప్పేశాడు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ దాకా చెప్పేశాడు. ఇప్పుడు మెట్టు ఎక్కిస్తున్నాడు అనమాట. ఈ 4వ పాదాన్ని ప్రతిపాదించేటప్పుడు ఏ మెట్టు ఎక్కిస్తున్నాడు అంటే, నేను ప్రజ్ఞానం బ్రహ్మ, నేను ప్రజ్ఞానం బ్రహ్మ అని సుప్తావస్థలోనే ఉంటే సరిపోదు. నువ్వు తురీయావస్థలోకి పరిణామం చెందాలి, మార్పు చెందాలి. పరిణామమా పరిమాణమా? పరిమాణం. చతురాత్మ, 4వ చతుష్పాత్. నువ్వు 3వ పాదంలో ఆగిపోకూడదనైనా 4వ పాదంలో స్థిరపడాలి. నేను ఎప్పుడూ సుప్తావస్థలోనే హాయిగా పడుకుంటానండి. పడుకోలేవు. పడుకోగలవా? ఎట పడుకుంటావు? ఓ టైం అయిపోయిందండి. టైం అయిపోగానే నేను సుప్తావస్థ పోతుంది. ఓ టైం అయ్యేటప్పటికి సుప్తావస్థ ఎలా వస్తుందో ఓ టైం అయ్యేప్పటికి ఏమవుతుంది? పోతుంది. మరి నీ లెక్క ప్రకారం నువ్వు రమ్మంటే రావాలిగా. సుప్తావస్థ ఎప్పుడు పడితే అప్పుడు రాదు. పొమ్మంటే పోవాలిగా, పోవటం లేదుగా. కాబట్టి సుప్తావస్థ ఎవరి స్వాధీనమై ఉందంటే కాలచక్రం స్వాధీనమై ఉంది. జాగ్రత్త స్వప్నములేమో కర్మచక్ర స్వాధీనమై ఉంది. సుప్తావస్థ కాలం అధీనంలో. అర్థమైందా? కాబట్టి నిద్ర వస్తోందండి అంటున్నాం. నిద్ర వస్తుంది, నిద్ర పోతుంది కూడా కొంతకాలానికి. ఎప్పటికి పోయిందంటే కొంతకాలానికి పోతుంది అంతే. ఎప్పుడు ఎలా పోయింది అని అడిగాం. ప్రజ్ఞాన ఘనమైనటువంటి స్థితిలో ఒక సంకల్పం బలంగా పనిచేసింది. అదే తురీయ స్థితిలో 4వ పాదంలో చతుష్పాత్గా ఉన్నాడు. ఇక వాడికి ఏది పనిచేయదు. ఎందుకని? వాడు ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషాంతర్యామి ఏషోంతర్యామ్యేష యోని సర్వస్య ప్రభవా వ్యయ అవ్యయా హి భూతానాం వ్యాప్యయా హి భూతానాం. ఈ 4వ స్థితిలో ఉన్నటువంటి వాడికి 2 పేర్లు ఉన్నాయి. ఏమిటి వాడు? వ్యాప్యయా హి భూతానాం అవ్యయా హి భూతానాం. వాడు వ్యయుడు కాడు, ఖర్చవడిగా. వాడు అవ్యయం, అచింత్యం, అప్రమేయం. ఈ ప్రజ్ఞాన ఘనం దాటినటువంటి వాడు అహం బ్రహ్మాస్మి అనే నిర్ణయానికి ఎవడైతే వచ్చాడో వాడెవడయ్యా? వాడు అవ్యయుడు, వాడు అచింత్యుడు, వాడు అప్రమేయుడు. ఎందుకని అచింత్యుడు అన్నాడు? నువ్వు ఎంత బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించినా నీ బుద్ధికి వాడు అందడు. ఎప్పటికైనా బుద్ధి తన యొక్క స్వరూపాన్ని తెలుసుకుని తన స్వరూపంలో ఈ బుద్ధి లయమైపోవాలి. ప్రజ్ఞానంలో ఈ బుద్ధి లయమైపోవాలి. ఎవడికైతే ప్రజ్ఞానంలో ఈ బుద్ధి లయమైపోయినటువంటి సాక్షి స్వరూపం బోధపడుతుందో
అవబోధగా బోధపడుతుందో వాడికి మాత్రమే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మహావాక్య నిర్ణయం అనుభూతం అవుతుంది. కాబట్టి మానవుడు తప్పక సాధించవలసినటువంటి స్థితులలో అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే బ్రహ్మానుసంధానంలో మిగిలిన మహావాక్యాలకు అనుసంధానం లేదు. అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధిం వ్యాధిం నివారయేత్, అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్త ప్రశమనాం నివారయేత్, చిత్తవృత్తిం నివారయేత్. ఇలాగా అన్నింటినీ తొలగించి అక్కడ బ్రహ్మభావాన్ని నిలుపుకోవడానికి ఆ బ్రహ్మానుసంధానాన్ని వేదం అందించింది. అందుకని నిరంతరాయంగా నువ్వు ఎలా ఉండాలంటే ఎప్పుడు అహం బ్రహ్మాస్మిగా ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వెప్పుడు ఈ 4వ పాదంలో ఉండాలే కానీ 3వ పాదంలోకి దిగి రాకూడదు. ఇక్కడ భుక్ అనేవాడు ప్రయోగం చేశాడా? లేడు. మొదట్లో ఏం చెప్పాడు? స్థూల భుక్ చెప్పాడు. 2వ పాదంలో ఏం చెప్పాడు? ప్రవివిక్త భుక్ చెప్పాడు. 3వ పాదంలో ఏం చెప్పాడు? ఆనంద భుక్ చెప్పాడు. 4వ పాదానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? సర్వస్య ప్రభవాప్యయాహి భూతానాం. భుక్ లేదు ఇక్కడ. ఎవడు లేడు? భోక్త లేడు. ఆనంద భుక్ లేడు. ఇంకెవడు లేడు? ప్రవివిక్త భుక్ కూడా లేడు. ఇంకెవడు లేడు? స్థూల భుక్ కూడా లేడు. ఎవడున్నాడు? సర్వస్య వ్యాపకమై ఉన్నటువంటి సాక్షిమాత్రుడు మాత్రమే ఉన్నాడు. సర్వసాక్షి మాత్రమే ఉన్నాడు. సర్వజ్ఞుడు మాత్రమే ఉన్నాడు. సర్వవ్యాపకుడు మాత్రమే ఉన్నాడు. సర్వాంతర్యామి మాత్రమే ఉన్నాడు. సర్వేశ్వరుడు మాత్రమే ఉన్నాడు. చూడండి, సర్వశబ్దంతో 4 ప్రయోగాలు చేసేసాడు. ఏమిటది? అందరినీ చూశాడు. సర్వేశ్వరుడుగా తనను తాను దర్శిస్తున్నాడు. ఎవరిని చూసినా తానే కనబడుతున్నాడు. ఏ ఒక్క జీవిని చూసినా ఆ జీవస్థానంలో తానే కనబడుతున్నాడు. ఎందుకని? బ్రహ్మమునకు జీవమునకు భేదం లేదు. అటువంటి వాడే ఈ సర్వేశ్వర అనే నిర్ణయాన్ని పొందగలుగుతాడు. 2వ మెట్టు ఏష సర్వజ్ఞ. ఆయా జీవులన్నింటిలో ఉన్న జ్ఞానం ఎవరు? నేనే. జ్ఞానం లేని జీవి ఉందా? అమీబా నుంచి మానవుడి దాకా లేనే లేదు. దాని ఉనికిలోనే జ్ఞానం ఉంది. కాబట్టి ఆ జ్ఞానం అంతా నేనే. సర్వజ్ఞ సర్వేశ్వర సర్వజ్ఞ ఏషోంతర్యామి. సర్వాంతర్యామిని కూడా నేను. 3వ లక్షణం ఏంటి? సర్వాంతర్యామి. 4వ లక్షణం ఏమిటి? సర్వవ్యాపక. కాబట్టి మానవుడు ఎప్పుడు మహర్షి అవ్వాలి అంటే ఏ స్థితిలో ఉండాలి? సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాంతర్యామ్యేష సర్వేశ్వర సర్వవ్యాప్యక. ఈ 4 లక్షణాలు స్థిరంగా పట్టుకోవాలి. అంతేగాని ఏ రకమైనటువంటి పరిమితిని ఒప్పుకోకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పరిమితిని ఒప్పుకున్నా కూడా నువ్వు మళ్ళా కించిదజ్ఞుడు అవుతావే కానీ సర్వజ్ఞుడవు కాజాలవు. ఏ పరిమితిని ఒప్పుకున్నా కూడా జీవుడు అవుతావు కానీ సర్వేశ్వరుడవు కాజాలవు. ఏ పరిమితిని ఒప్పుకున్నా వ్యవహారి అవుతావే కానీ అంతర్యామివి కాజాలవు. మళ్ళీ ఎటువంటి అంతర్యామి? సర్వాంతర్యామి అయి ఉండాలి. ఇంకెలా ఉండాలి? సర్వవ్యాపకుడవై ఉండాలి. ఎంత వ్యాపకత్వం ఉండాలి అంటే బ్రహ్మాండం అంత వ్యాపకం ఉండాలి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏదో 4 గోడలు కట్టుకుని ఆ 4 గోడల మధ్యలో ఉన్నవాడిని నేను. ఏదో 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు 2 ఇంద్రియాల మధ్యలో ఒక సమూహంలో, అంతేనా? ఇదేమిటి? ఇది సప్తధాతు నిర్మితమైన ఓ సంచిలో కూర్చున్నాను వెళ్ళి. అంతే కదా? ఇదేమిటంటే సప్తధాతు నిర్మితమైన సంచిలో కూర్చున్నవాడు. ఇంతేనా నేనంటే నువ్వు ఇది కాదురా బాబు, నువ్వు నీ స్వరూపం ఏమిటి? బ్రహ్మాండ వ్యాప్త దేహాయ. ఇందాకే చెప్పాడు ఆపాతాళన భస్తల అంతభువన బ్రహ్మాండ ఆ జ్యోతి స్వరూపం ఎంతగా వ్యాపించిందట? పాతాళం నుంచి బ్రహ్మలోకం దాకా వ్యాపించి సత్యలోకం దాకా వ్యాపించి అటువంటి స్వయం ప్రకాశమానమైన జ్యోతి స్వరూపం నువ్వు. బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుజ. మనం ఏమంటున్నాడ? అది ఎక్కడో ఆ హిమవన్నగం మీద ఉన్నాడండి ఈశ్వరుడు. అక్కడ లేడురా నాయన. ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహం. బ్రహ్మాండం అంతా ఈశ్వరుడే. మరి నువ్వు కూడా నీకు ఆయనకి భేదం లేదని చెప్పేశాం ఆల్రెడీ. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞో ఏష సర్వాంతర్యామేషు ఏష సర్వాప్యయౌ హి భూతానాం. ఇలా ఈ సర్వవ్యాపకమైనటువంటి స్థితిని మనం
నిర్ణయంగా పట్టుకోవాలి. 4 పాదములు మొదటి చరణము కింద పూర్తి చేశారు. ఇప్పుడు 7వ శ్లోకం. ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారయ్యా అంటే దీనిని స్థిరం చేస్తున్నారు. 7వ దాంట్లో ఇప్పటి వరకు చెప్పిన దాన్నంతా కలిపి పరమును సూచించేటటువంటి వాక్యాలను ఇక్కడ వేశారు. ఇప్పటి వరకు ఏం చెప్పారు? బ్రహ్మము వరకు చెప్పుకొచ్చారు, ఆత్మ వరకు చెప్పుకొచ్చారు. లక్ష్యం ఏం చెప్పుకొచ్చారు అంటే 2వ శ్లోకమే మీకు లక్ష్యం. ఏమిటది? సర్వం ఏతద్ బ్రహ్మాయమాత్మా బ్రహ్మా సోయమాత్మా చతుష్పాత్ అనే లక్ష్యంతో వివరించుకొచ్చారు 4 పాదాలను. ఇప్పుడు 7వ శ్లోకం చెప్తున్నారు, చదవండి. ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణమచింత్యమవ్యపదేశ్యమేకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుసుకోదగినది ఏది? పుట్టిన దగ్గర నుంచే మానవుడికి ఒక ప్రశ్న ఉందట, అసలు నేను తెలుసుకోదగింది ఏది అని ప్రయాణం మొదలుపెట్టాడు. చూడండి, చిన్నపిల్లవాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు, అవునా? కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉంటాడు. ఎందుకు? తనకి కాళ్ళు చేతులు ఉన్నాయని తెలుసుకోవడానికి. వాడికి అంతకుముందు దాకా తెలియదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకోవడానికి అవకాశం రాదు, వాడికి ముడుచుకుని ఉంటాడండి. వాడికి ఇంద్రియాలు ఉన్నాయని, కర్మేంద్రియాలు ఉన్నాయని వాటిని ఎలా వినియోగించాలనే వికాసం రాదనమాట. పుట్టిన తర్వాత వాడు మొట్టమొదటి ఏ వికాసాన్ని పొందాలి? ఇప్పుడు కర్మేంద్రియ వికాసాన్ని పొందాలి కాబట్టి వాడు ఏం చేస్తుంటాడు? ఆయా ఇంద్రియాలను కదిలిస్తూ ఉంటాడు. చూడండి, పిల్లవాడికి టైట్ గిలక్కాయ చేతికి ఇస్తావు ఇటవు. ఇప్పుడు వాడిని ఓపమని ఎవరు చెప్పారు? లోపల వాడికి ఆ స్మరణ కలుగుతోంది. స విజ్ఞేయ, నేను తెలుసుకోవాలి. మొదటి రోజు పుట్టిన క్షణం నుంచే నీలో పనిచేస్తుంది ఓ స్మరణ, ఓ అంకురం పనిచేస్తుంది. దేహధారణ జరగగానే నీకు అంకురం పనిచేస్తుంది. ఏమిటది? స విజ్ఞేయ, నేను తెలుసుకోవాలి. దేని తెలుసుకోవాలి? నీ జీవితం మొత్తం కూడా ఈ సవిజ్ఞేయ అనేటటువంటి అంకురం మీదే పని జరుగుతుంది. సుప్తావస్థలో పడుకున్నాడండి, ప్రపంచంతో పని లేదండి, ఇల్లు ఏ వ్యవహారంతో కూడా వాడికి పని లేదండి, ఆనందఘనంగానే ఉన్నాడండి, ప్రజ్ఞాన ఘనంగానే ఉన్నాడండి. ఇప్పుడు వాడిని ఎవరు లేవమన్నారు? వాడిలో ఒక సంకల్పం కలిగింది. ఏమిటది? సవిజ్ఞేయ, తెలుసుకోవాలి. మేరకు వచ్చేసి పరమాత్మ కూడా ఆది లెహర్ అవతార్ మెహర్ బాబా ఇదే చెప్పాడు. పరమాత్మ హాయిగా యోగ నిద్రాపరోజులే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు లేవారు? ఉత్థాన ఏకాదశి ఆండాళ్ళు తల్లి వెళ్ళి ఇంకా నిద్రపోయించాలి, లే బాబులే, ఇంకా ప్రపంచ అవతారాన్ని పిలుస్తున్నారు ఇక్కడ అని లేపిందని చెప్పి ఒక ద్వైత పద్ధతిగా ఒక విధానం చెప్పారు. కానీ వాస్తవానికి ప్రపంచం అంతా ఆయనలో లీనమైపోయి కల్పాంతంలో ప్రళయాంతంలో అంతా లేకపోతే ఈ ఆండాడు గారు ఎక్కడ తెచ్చారండి? తిరిగి ప్రశ్న వేస్తే అంతేనా కాదా? ఆయన శయన ఏకాదశి పడుకున్నాడు, ఆయన పడుకోగానే ఏమైంది అన్నాడు. ఏమైందంటే అంతా ఆయనలోకి పోయింది అన్నాడు. మరి అంతా ఆయనలోకి పోతే మళ్ళీ ప్రత్యేకంగా ఆండాళ్ళు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రపంచం అంతా ఏడుస్తోంది, నువ్వు లేవయ్యా బాబు అని ఎలా లేపింది? ఇది ఎలా సాధ్యం? చిన్నపిల్లాడికి పురాణం కథ చెప్పినట్టు చెప్పాము. ఇది మనం వాస్తవం అది కాదు, తత్వచింతనా రహస్యం అది కాదు. ఆ తత్వచింతనా రహస్యం ఈ మాండూక్యోపనిషత్తు ఈ అంశంలో 7వ శ్లోకంలో చెప్తోంది. ఏం చెప్తోంది? నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోఘయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం
శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా విజ్ఞేయ. అర్థం చదువు. నాలుగవ పరిమాణం అది అంతర్ముఖ స్థితి కాదు, బహిర్ముఖ స్థితి కాదు, రెండూ చేరిన స్థితి కాదు, అది చైతన్యం సమకూరిన స్థితి కాదు, అది కనిపించదు. చేతలు లేని, గ్రహింపశక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వైతం. ఇదే నాలుగవ పరిమాణం, ఇదే ఆత్మ. దీనినే తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సవిజ్ఞేయ, తెలుసుకోతగినదంటూ ఏదైనా ఒకటి ఉన్నదంటే అది ఆత్మే అయి ఉన్నది. ఏమిటి నాలుగవది? మనం ఆత్మకి 4 స్థాయిలు చెప్పుకున్నాం. ఏమిటది? దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ. ఈ 4వ పరిమాణం ఏమిటయా అంటే కేవలాత్మ. అదే 3వ పరిమాణమైనటువంటి ఆనంద భుక్కుగా ఉన్నప్పుడు పరమాత్మ. అదే ప్రవివిక్త భుగ్గా ఉన్నప్పుడు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు అంతరాత్మ. అదే స్థూల భుగ్గా ఉన్నప్పుడు దేహాత్మ. కానీ నువ్వు ఈ దేహాన్ని ఎందుకు ధరించావు? నేనే తెచ్చుకున్నాను కదా, నేనే ధరించాను కదా. ఎందుకు ధరించాను, ఎందుకు తెచ్చుకున్నాను అన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. నేను తెచ్చుకోవడం ఏంటండి? ఈశ్వరుడు ఇచ్చాడు. నేను తెచ్చుకున్నట్టయితే మంచి పర్వతాకారాన్ని తెచ్చుకునేవాడిని కదా. భూమికి జానడి ఆకారాన్ని ఎందుకు తెచ్చుకుంటాను? నేను తెచ్చుకునేటట్లయితే బ్రహ్మాండమైన ఆరోగ్యంతో తెచ్చుకునేవాడిని కదా. తలనొప్పి ఉండే ఆ దేహాన్ని ఎందుకు తెచ్చుకుంటాను? నేను తెచ్చుకునేవాడిని అయితే సర్వకాలము ఆనందంగా ఉండేది తెచ్చుకునేవాడిని కదా. ఈ సుఖదుఖాల గొడవ లేకుండా ఎందుకు తెచ్చుకుంటా నేను? కానీ నా జీవితంలో చూస్తే ఇవన్నీ ఇన్ని భేదాలు, ఇన్ని అనుభవాలు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని స్వరూప భేదాలు, ఇవన్నీ గొడవలన్నీ నేను తెచ్చుకుంటాను. నేను తెచ్చుకున్నా అంటారంటే వేదాంతంలోకి వచ్చేప్పటికి ఏమంటాం? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక పోయి. అరే ఈ శరీరం ఎవరు తెచ్చుకున్నారు? నీ కర్మ వల్లే వచ్చింది. ఈ జీవితం ఎవరు ఆ కర్మ వల్లే జరుగుతుంది. ఏమండి ఇది జీవితం ఎలా పోతుంది? ఈ శరీరం ఎలా పోతుంది? అది కూడా కర్మ వల్లే పోతుంది. ఈ శరీరంతో ఏం జరిగినా కర్మ వల్లే జరుగుతుంది. జననం కూడా కర్మే, మరణం కూడా కర్మే. ఈ మాటలన్నీ వేదాంత పరిజ్ఞానంలో విరివిగా వాడబడుతూ ఉంటాయి. మరి వీటి సమాధానం ఎవరండి? నేను ఈ కర్మని ఇచ్చింది ఎవరు? నాకు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడా లేడా? నువ్వున్నంతకాలం వాడు ఉంటాడు నాయన. జీవుడున్నంతకాలం, జీవుడనే ఉపాధి ఉన్నంతకాలం ఈశ్వరుడనే ఉపాధి కూడా ఉండక తప్పదు. వేషహానత స్వాత్మదర్శనం. ఇది కూడా ఒక వేషమే, అది కూడా ఒక వేషమే. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సర్వకారణం అనేటటువంటి కార్యకారణ వివేకాన్ని నువ్వు పొందినప్పుడు మాత్రమే నీవు దృగ్దృశ్య వివేకం అనే 4వ పరిమాణానికి ఎదుగుతావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చివరిది. 5 వివేకాలలో చివరిది దృగ్దృశ్య వివేకం. కార్యకారణ వివేకం నుంచి దృగ్దృశ్య వివేకానికి నువ్వు పరిణామం చెందాలి అంటే మధ్యలో ఏది సత్, ఏది అసత్ అనేటటువంటి వివేకం కలగాలి. సదసద్ వివేకం కలగాలి. కాబట్టి సద్గురువును ఆశ్రయించడం ద్వారా నువ్వేం పొందవచ్చు అంటే ఏది సత్, ఏది అసత్ అనే వివేకాన్ని పొందవచ్చు. ఈ 4వ పరిమాణంలో ఏది సద్వస్తువో దాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. సద్వస్తువు యొక్క లక్షణాలను చెప్తున్నాడు. ఎక్కడ మొదలుపెట్టాడు? ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని, సర్వస్య ప్రభవాప్యయు భూతానాం అని చెప్తూ దాని లక్షణాలను వివరిస్తున్నాడు. ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వాంతర్యామి, ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వవ్యాపకుడు అయినటువంటి పరమాత్మ, ఆ కేవలాత్మ ఎలా ఉందో ఆ లక్షణాలను నేను ఇక్కడ వివరిస్తున్నాను. నా అంతఃప్రజ్ఞం నా బహిప్రజ్ఞం. ఏమన్నా మనం? నేను బాగా వ్యవహారంలో బాగా పనిచేస్తున్నానండి అన్నాడు. లేదండి, లేకుండా 3 రోజులు ధ్యానం చేశానండి అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు బాగా రాళ్ళు పిండి కొట్టడము వ్యవహారమే,
3 రోజులు ధ్యానం చేస్తూ కూడా కూర్చోవడం వ్యవహారమే. ఏమన్నాం? రాళ్ళు పిండి కొట్టడం అది వేస్ట్ అండి, అది వేస్ట్. ఆ ధ్యానం చేయడం ఉత్తమం. ఇది ఉత్తమ కర్మ, ఇది మధ్యమ కర్మ, ఇది అధమ కర్మ అని కర్మలో స్థాయి భేదాన్ని మనం చెప్పాం. వేదాంతంలోకి వచ్చేప్పుడు ప్రజ్ఞాన ఘనమైన స్థితి నుంచి చూస్తే ఏం చెప్పాము? ఆత్మానుభవం నుంచి చూస్తే ఏం చెప్పాము? అది ఎట్లా కర్మ, ఇది కూడా ఒక కర్మ. అది బహిర్ముఖం, ఇది అంతర్ముఖం, అంతేగా తేడా. అటు బయటికి తిరిగింది, ఇది లోపలికి తిరిగింది. ఇది లోపల చేస్తుంది పని. ధ్యానం అనే పని ఎక్కడ చేస్తుంది? లోపల చేస్తుంది. ఆ రాళ్ళు గుండి కొట్టే పని ఎక్కడ చేస్తుంది? బయట చేస్తుంది. ఏదైనా వ్యవహారం కదిలేవా లేదా? కదిలితేనేగా వ్యవహారం వచ్చింది. కదలాలంటే నీకు ప్రజ్ఞ సహాయం ఉండాలా వద్దా? ఉండాలి కదా. నువ్వు ప్రజ్ఞాన ఘనమా, ప్రజ్ఞ యొక్క వ్యవహారమా? నువ్వు ప్రజ్ఞాన ఘనం కదా, నీకు వ్యవహారం లేదు కదా. నువ్వు సర్వేశ్వరుడు కదా, నువ్వు సర్వజ్ఞుడు కదా, నువ్వు సర్వాంతర్యామి కదా, నువ్వు సర్వవ్యాపకుడివి కదా. సర్వవ్యాపకుడు అంటే కదలటానికి స్థానం ఉంటుందా ఇప్పుడు నీకు? అలా ఉంటుంది. ములుగురుచ్చ సందులేక వ్యాపించేస్తే అంతటా ఎలా కదులుతావు? వ్యవహరించాలంటే కదలాలా వద్దా? కదలాలంటే చోటు ఉండాలా వద్దా? మరి అప్పుడు నువ్వు సర్వవ్యాపకుడు అవుతావా? ఈశ్వరుడు ఒక కైలాసంలోనే ఉన్నాడండి అన్నాం అనుకోండి, ఏమైపోయింది? సర్వవ్యాపక లక్షణం పోయి. నేను పొద్దునుంచి రాత్రి దాకా ఏకాదశి రుద్రాభిషేకం చేస్తేనే ఈశ్వరుడు ప్రసన్నుడు అవుతాడండి అన్నాం అనుకోండి, ఏమైపోయినప్పుడు? ఏమైపోయింది? ఏ లక్షణం పోయినప్పుడు? సర్వజ్ఞ లక్షణం పోయి. ఎందుకని? ఏకాదశి రుద్రం చేసిన వాడినే కరుణిస్తాడు, చెయ్యని వాడిని కరుణించాడు. ఆయన కూడా ఏ దృష్టిని ఆపాదించేసామప్పుడు? మనకెన్ని భేద దృష్టులు ఉన్నాయో ఇన్ని భేద దృష్టిలు ఈశ్వరుడు కూడా ఆపాదించేశాడు. ఆ శివుడికి కూడా ఆపాదించేశాడు. అబ్బో, శివానుగ్రహం కావాలంటే రుద్రాభిషేకం చేయాలి. అది కూడా ఒకసారి చేస్తే సరిపోదండి బాబు, షట్కాలములలో ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి. ఇంకేం చేయాలి? సహస్ర ఘటాభిషేకం చేస్తే ఇంకా తొందరగా కరుణిస్తాడు. రుద్రహోమం చేస్తే నీకు వెంటనే ఫలితం వస్తుంది. శివానుగ్రహం కోసం ఇవన్నీ చేయాలి. మరి అప్పుడు ఏమైపోయింది? ఆయన కూడా అప్పుడు ఏమైపోయాడు? సర్వజ్ఞుడు కాజాలడప్పుడు. మనలాగానే ఆయన కూడా కించిదజ్ఞుడే. సర్వేశ్వరుడు కాజాలడప్పుడు. ఎందుకని? సర్వజీవుల హృదయాంతర్వర్తి ఆయన. మరి సర్వజీవుల హృదయాంతర్వర్తికి ఇది 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 అని మనం అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలంటారా? ఏమని సంకల్పం చెప్పేప్పుడు ఏమని పెట్టుకున్నాం? ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఇంకా ఎన్నైనా చదువుకోవచ్చు. ఇవన్నీ పెద్ద జాంతాడ తలిస్తుండదు. మరి ఇవన్నీ అడగాల ఆయన. ఇప్పుడు అడిగితే ఏమయ్యాడు అప్పుడు ఆయన? సర్వాంతర్యామిత్వానికి లోపం వచ్చింది కదా. అంతర్యామిని ఎట్లా అడుగుతావు? నీ అంతర్యామిని అడుగు, ఇవన్నీ చూద్దాం. సర్వాంతర్యామిగా ఉండటమే ఉంటుంది, సర్వేశ్వరుడుగా ఉండడమే ఉంటుంది, సర్వజ్ఞుడుగా ఉండడమే ఉంటుంది, సర్వవ్యాపకుడుగా ఉండడమే ఉంటుంది. అవన్నీ అవ్యవహారీ స్థితులు. అంతేకాని అక్కడ వ్యవహారమే లేదు, కదలికే లేదు. ఆయన అచలుడు. ఆ శివస్వరూపం ఎటువంటిది? అచలం, కదలదది. కదలడట పరమశివుడు. నా అంతఃప్రజ్ఞం నా బహిప్రజ్ఞం. ఆయన కదలికే లేదు. లోపల బయట అనే చెప్పాలంటే కదలిక ఉండాలా వద్దా? ఓ కదలిక కదిలితే ఇంటికి లోపల, ఇంటికి బయట, శరీరానికి లోపల, శరీరానికి బయట, బ్రహ్మాండానికి లోపల, బ్రహ్మాండానికి బయట. అంటే ఓ హద్దు గీత గీయాలి. ఆ గీత గీసి దీనికి లోపల, దీనికి బయట అని చెప్పాలి. ఇప్పుడు రెండు చెప్పామా లేదా? మరి రెండు చెప్పవచ్చా? ఏకం సద్బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని చెబుతూ మళ్ళీ రెండు చెప్పడానికి వీలవుతుందా? వీలు కాదు. కాబట్టి చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఇటువంటి నాలుగవ స్థితి, నాలుగవ పరిమాణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది సర్వాంతర్యామి, అది సర్వజ్ఞము, అది సర్వేశ్వరుడు, అది సర్వవ్యాపకుడు. కావున దానికి అంతఃప్రజ్ఞ, బహిప్రజ్ఞ, నోభయత ప్రజ్ఞ. ఉభయ ప్రజ్ఞ కూడా లేదని.
అంటే అర్థం ఏంటి? జానకీదేవి గీత కేవతలుండి భిక్ష వేస్తానంది. రావణాసుడు ఏమన్నాడు? ఎందుకని? వాడి పని నెరవేరుతుంది కాబట్టి. అర్థమైందా? నో భయత ప్రజ్ఞ. లోపలుంటే అలాగా, బయట ఉంటే ఇలాగానే రెండింటినీ నేను సాక్షిగా చూస్తున్నాను అన్నావి అనుకోండి. కేవల వ్యవహార సాక్షి సాక్షి కాదు. బహిర్ముఖ వ్యవహారం, అంతర్ముఖ వ్యవహారం, రెండు వ్యవహారాలకు సాక్షి నో భయత ప్రజ్ఞ. వ్యవహార సాక్షి మాత్రమే ఆత్మ అంటే కుదరదు, అది కూడా లేదు. చాలామంది ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే సాక్షిగా ఉంటే చాలా, ఏదైనా సాక్షిగా చేస్తూ ఉండండి అంటూ ఉంటాం. ఏదైనా సాక్షిగా చేస్తూ ఉండండి అంటే చేశాం, కానీ అప్పుడు మరి త్రిగుణ వ్యవహారం ఉందా లేదా? ఉంటే అప్పుడు నో భయత ప్రజ్ఞ ఎలా కుదురుతుంది మరి? అవ్యవహారీగా ఉండాలి, కానీ నేను కేవలం వ్యవహారం చేస్తూ సాక్షిగా ఉన్నానంటే చాలదంటున్నాం. సాక్షిత్వంలో ఎలిమెంటరీ క్లాసుకి పనికి వస్తుంది, కానీ 4వ చరణానికి పనికిరాదు. 4వ చరణానికి పనికి రావాలి అంటే తప్పక నువ్వు ఎలా ఉండాలి? నా అంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం. ఎందుకని? ప్రజ్ఞానఘనం ఎక్కడుంది? సుప్తావస్థలో ఉంది. వ్యవహారం ఎక్కడుంది? బహిఃప్రజ్ఞేమో జాగ్రత్తావస్థలో ఉంది, అంతఃప్రజ్ఞమేమో స్వప్నావస్థలో ఉంది. ఉభయత ప్రజ్ఞ కూడా ఆ రెండింటినీ సాక్షిగా చూసేవాడిలో ఉంది. ఇప్పుడు మా 3వ అవస్థలో ఏమొచ్చింది? ప్రజ్ఞానఘనం. సుప్తావస్థలో ఎలా ఉన్నాడు? ప్రజ్ఞానఘనమై ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ ప్రజ్ఞానఘనంగా ఉన్న సాక్షి కూడా లేదు. న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం. ఏమంటే నా ప్రజ్ఞం అంటే 3 అవస్థల్ని తెలుసుకునేవాడు కూడా లేడు, అసలు అవస్థలే లేవు. నా ప్రజ్ఞం. నా ప్రజ్ఞమని నా ప్రజ్ఞం అనవలసిన అవసరం ఏంటి? అంటే తెలుసుకునేవాడు లేడు, తెలియబడేది లేదు. నా ప్రజ్ఞం అంటే తెలియబడేది, నా ప్రజ్ఞం అంటే తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు లేడు, తెలియబడేది లేదు. అదృష్టం. మానవులందరికీ అదృష్టం కావాలా వద్దా? అందరూ ఈశ్వరుడిని దేనికోసం కోరుతుంటారు? అదృష్టం. అదృష్టం, బాగా అదృష్టం. వాటికి చాలా అదృష్టం కలిసి వచ్చింది. అది కాదు అదృష్టం అంటే. తెలుసుకునేవాడు లేకుండా, తెలియబడేది లేకుండా ఏ స్థితి అయితే ఉన్నదో దాని యొక్క లక్షణాలలో మొదటి లక్షణం అదృష్టం. వాడు చూడడానికి ఏమీ లేదండి, దృశ్యరహితం. అది అదృష్టం. ఎందుకని? వాడు సర్వకాలము ద్రష్టగా ఉన్నాడు. వాడికి చూడడానికి జగత్తు లేదు. ఇప్పుడు వాడికి చూడడానికి, వ్యవహరించడానికి బహిప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అనేవి లేవు. ఆ రెండింటికి సాక్షి అయిన ఉభయత ప్రజ్ఞ అనేది కూడా లేదు. ఇంకేం లేదు, ప్రజ్ఞాన ఘనం కూడా లేదు, ప్రాంగ్యుడనే స్థితి కూడా లేదు, విశ్వ తైజస ప్రాంగ్యులనే స్థితి లేదు. కేవలం ఏముందట ఇప్పుడు? ప్రత్యేగాత్మ అనేదే ఉందట. అది ఎటువంటిదట? అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3, 3, 6 లక్షణాలు చెప్పాడు. మనం కూడా ఏం చెప్పాం? సిద్ధాంతరీత్యా పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ, తాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద స ఆత్మా. అక్కడ కూడా 6 లక్షణాలు చెప్పాం. అవి ఎలా చెప్పాం? సాధనపూర్వకంగా చెప్పాం. ఆ చెప్పడం, ఆ విధానాన్ని ఏమంటారు? సాధనపూర్వకంగా చెప్పడం. ఇది సిద్ధ లక్షణంతో చెప్తున్నాం. అలా చెప్తే అది సాధకుడికి చెప్పాం. ఇదెవరికి చెప్తున్నాం? జ్ఞానసిద్ధి పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు? సరే, ఆత్మనిష్ట, ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగింది. ఆత్మనిష్ఠుడైన వాడు ఎలా ఉంటాడు? జ్ఞానసిద్ధి కలిగిన వాడు, జ్ఞాని ఎలా ఉంటాడు? అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాడు ఏకాత్మ. మొదటే చెప్పా. మొదట్లో ఎలా ఉన్నాం మనం? అనేకంగా ఉన్నాం. తర్వాత దాన్ని ఏం చేసాం? 2 దాకా తీసుకొచ్చాం.
రెండింటి నుంచి ఏం చేశాం? ఇప్పుడు ఏకాత్మ స్థితిని ప్రతిపాదిస్తున్నాడు. అంతరము బహిరము అనే రెండింటిని ప్రతిపాదించి ఆ రెండింటిని కూడా నిషేధించి ఏకాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఎలా నిషేధిస్తున్నాడు అంటే అదృష్టం, అవ్యవహార్యం. మనకు వ్యవహరిస్తేనే మనసు తెలియబడింది, మనకు వ్యవహరిస్తేనే బుద్ధి తెలియబడుతుంది, మనకు చిత్తవృత్తి కదిలితేనే చిత్తం తెలియబడుతుంది, నేననే భావన కలిగినప్పుడే అహంకారం కలుగుతుంది. ఇవేమీ లేవు. అంటే మనసు నేనుగా, బుద్ధి నేనుగా, చిత్తము నేనుగా, అహంకారము నేనుగా ఉన్నటువంటి వాడికి ఈ ప్రత్యేగాత్మ నేను అనేటటువంటిది ఎప్పటికీ తెలియదు. తెలియబడాలి అంటే ఏం చేయాలి? అవి నేను కాదని వదిలేయాలి. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. ఇలా ఉన్నటువంటి వాడికి ఏ ప్రపంచం ఉందని చెప్పాలి? ఇప్పుడు ప్రత్యేగాత్మ స్థితి కూటస్థ స్థితిలో నిలబడిపోయింది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మిగా నిలబడిపోయింది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మిగా తన యందు తాను సాక్షిగా ఉన్నటువంటి వాడు, తానుగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అయమాత్మా బ్రహ్మముగా స్థిరపడిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇప్పుడు ఏ ప్రపంచం ఉందని చెప్పాలి? తల వితల సుతల తలాతల రసాతల పాతాళ మర్త్యలోకాదులు ఉన్నాయని చెప్పాలా? లేవా? 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయని చెప్దామా పోనీ? 7 అధోలోకాలు ఉన్నాయని చెప్దామా పోనీ? ఆ లోకంబులు, ఆ లోకేశులు, ఆ లోక వ్యవహారం, ఆ లోకస్థులు వాళ్ళందరూ ఉన్నారని చెప్దామా? చెప్తే ఏమైంది? అవ్యవహార్యం అనే లక్షణానికి లోపం వచ్చింది. ఇంకేమిటి? సిద్ధులున్నారు, సాధ్యులున్నారు, చారణులున్నారు, విద్యాధరులున్నారు. పాట పాడేవాళ్ళందరూ ఎవరు? విద్యాధరులు. వీళ్ళందరిలో విద్యాధరులు ఉంటారు. ఎవరైనా సరే గానం చేస్తున్నాడంటే నీ సూక్ష్మ శరీరంలో విద్యాధరులు ఉంటారన్నమాట. వాళ్ళు ఉంటేనే పాట పాడగలుగుతారు, అందరూ పాట పాడలేరు. ఈ పిల్లాడు పాడుతున్నాడంటే ఈ పిల్లవాడికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అవి లోపల విద్యాధరుడు ఉంటాడు అనమాట. ఆ విద్యాధర స్థితి ఉంటేనే పాట పాడగలరు మీరు, అంతే, లేకపోతే పాడలేరు. ఇలా ఆ సూక్ష్మంలో చాలా ఉంటాయి ఇట్లాంటివి. ఇవన్నీ సాత్విక లక్షణాలు. ఇలా రాజసిక సూక్ష్మ స్థితులు ఉంటాయి. అలాగే తామసిక సూక్ష్మ స్థితులు ఉంటాయి. భూత ప్రేత పిశాచగణాలు, అవన్నీ తామసిక సూక్ష్మ స్థితులు. అందుకే పరమాత్మ ఏం చెప్పాడు? శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్తాడు, యజంతే సాత్వికా దేవా యక్షరక్షాంసి రాజస ప్రేతాన్ భూతగణాన్ శాన్యే యజంతే తమసా జనా. యజంతే ఆరాధిస్తారు. నీ అంతర్యామిలో ఉండిపోతాడు వాడు వచ్చేసి, ఇంక వాడిని ఎటా పంపిస్తావు? జాగ్రత్తగా. అందుకని గుణాతీతంగా ఉండాలి. గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అనేటువంటి లక్షణంతో ఉండాలి. అందువలన ఏ ప్రపంచంలోనూ నువ్వు చిక్కుపడకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు గనక ఏ సంస్కారం, ఏ వాసన, ఏ ఆసక్తి, అపరోక్ష జ్ఞానం తప్ప ఏది మిగిలినా కూడా తదనుగుణమైనటువంటి జీవులతో కూడిన, తదనుగుణమైనటువంటి లోకంబులు, లోకేశులు, లోకస్థలతో కూడినటువంటి జీవితానుభవం వచ్చేస్తుంది. ఒకరు బాగా నాట్య ప్రపంచంలో మునిగారండి, వారి ప్రపంచం అంతా ఎవరుంటారు? అంతే. ఒకరు గాయక ప్రపంచంలో మునిగారండి, ఎవరుంటారు? అంతే. ఆయన కాంటాక్ట్ లిస్ట్ అంతా చూస్తే ఎవరుంటారు? వాళ్ళు ఉంటారు. ఒక ఆయన రాజకీయంలో మునిగాడండి బాగా, ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. అంటే ఏ ప్రపంచ వ్యవహారాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ సంబంధికులే కనబడుతున్నారు కదా. ఇది భౌతిక నేత్రాలకు కూడా కనబడిపోతుంది కదా. ఇలాగే సూక్ష్మం కూడా అలాగే ఉంది, అలాగే కారణం కూడా అలాగే ఉంది, అలాగే మహాకారణం కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ కనబడుతున్నటువంటి ఈ స్థూల ప్రపంచమే సత్యమని బాగా తోచింది అనుకోని, ఇంకప్పుడు అసలు ఇవన్నీ ఎట్లా పరిశోధన చేస్తా? ఇది కాదని ఎలా నిరసిస్తా? నిరసించాలి అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలి?
నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మా సవిజ్ఞేయ. అలెగ్జాండర్ భారతదేశంలో అడుగు పెట్టాడు. తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఒక ఆయన చెట్టు కింద కూర్చున్నట్ట, కౌపీనం ధరించి. అంతే. ఆయన స్థితిలో మగ్నత చెంది ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఆయనకి నాంత ప్రజ్ఞం నా బహిప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం ఇవేమి లేవు ఆయనకి. తన స్థితిలో తాను సమాధినిష్టలో సాక్షిగా ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై తనలో తాను మునిగి ఉన్నాడు. అంతే. నేను వస్తే ఆయన లేవలేదు ఏమిటని అడిగాడు వాళ్ళ అసిస్టెంట్ని. ఆయన మన తెలుగులో లేడండి, మనం పట్టించుకోవట్లేదు అన్నాడు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ వచ్చాడని చెప్పన్నాడు. ఒట్టి అలెగ్జాండర్ వచ్చాడని చెప్తే లేవట్లేదని ప్రపంచ విజేత అలెగ్జాండర్ మళ్ళా చెప్పాడు. వెళ్ళి చెప్తే ప్రపంచ విజేత అన్నా లేవలేదండి అన్నాడు. ఏంటి ప్రపంచ విజేత అన్నా లేవలేదా? నేను వెళ్ళి మాట్లాడతాను అన్నాడు. వెళ్ళి మాట్లాడాడు. ఆ సంవాదాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటన్నాడు. ఏమిటంటే నేను అంత పెద్దవాడిని, నేను ఎంత పెద్దవాడిని, ఆ గ్రీసు దేశం నుంచి ఇక్కడ దాకా జయించుకుంటూ వచ్చాను, ఈ ప్రపంచం అంతా నాదే. అయితే ఏమిటన్నాడు. ఆయన చాలాసేపు తన విజయాల గురించి చెబితే ఏమన్నాడినా అయితే ఏమిటన్నాడు. అయితే ఏమిటంటే నువ్వు నాకు గౌరవం ఇచ్చి నిలబడలేదన్నాడు. నువ్వెవరు నేనెవరు అన్నాడు. నువ్వెవరు నేనెవరంటే ఇంతసేపు చెప్పా కదా నా గురించి అన్నాడు. నాకేం దాంతో సంబంధం లేదు. అడిదిరిగి కూర్చున్నాడు. ఇప్పటివరకు కనీసం ఇటు తిరిగినా కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అడిదిరిగి కూర్చున్నాడు. అంతే. సమాధానం చెప్పేశాడు, అయిపోయింది. ఆయన దృష్టిలో సమాధానం చెప్పేశాడు. అదే మౌన వ్యాఖ్య. సమాధానం చెప్పాడా లేదా? అదంతా వేస్ట్ అని చెప్పాలా? అడిదిరిగి కూర్చున్నాడు. అంతే. ఎందుకని? నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం తెలుసుకోదగింది కాదు, తెలియబడదగింది కాదు. అది నువ్వేం చేయాలి? తిరిగిపో, పరాంగుఖం అయిపో. ప్రత్యేకముఖం అవడం ఎందుకు? మళ్ళీ ఇటు ప్రత్యేక భిన్న జ్ఞానాన్ని పొందడం ఎందుకు? అపరోక్ష జ్ఞానంలో కదా మనం ఉండాలి ఎప్పుడూ కూడా. కాబట్టి ప్రత్యేక పరాకరణ స్థితిలో దాటి అపరోక్ష స్థితికి మనం ఎప్పుడు కూడా నిలకడ చెందాలి. అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మా సవిజ్ఞేయ. ఇప్పటి వరకు చెప్పినటువంటి 7 శ్లోకాలలో 2వ శ్లోకాన్ని, ఈ 7వ శ్లోకాన్ని తప్పక సాధకులందరూ కూడా మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. ఈ 2 లక్ష్యానికి సంబంధించినటువంటి వాక్యాలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.